కేసినేని నాని అమరావతి సెంటిమెంట్‌ను మరొక రూపంలో వాడతారు. వాస్తవంగా ఏంటంటే బెజవాడ బేస్డ్‌గా రాజధాని అని గతంలో చంద్రబాబు గారు ప్రకటించినప్పుడు ఒక్కసారిగా బెజవాడ రూట్ అంతా మారిపోయింది. అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ తరహాలో జంట నగరాలుగా విజయవాడ గుంటూరు అయిపోతుందని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అంతా కూడా మధ్యతరగతి అంతా కూడా భూములు బెజవాడ గుంటూరు చుట్టుకున్నారు. అందుకనినే ఊర్లు ఎక్స్పాండ్ అయిపోయింది. అంతకుముందు గొల్లపూడి అంటే అక్కడ మ్యాక్సిమం భవానీపురం ఎండింగ్ పాయింట్, అక్కడి నుంచి గొల్లపూడి అంటే వేరే పంచాయతీ, ఇబ్రహీంపట్నం అంటే వేరే పంచాయతీ, ఇటు పక్కన బెంచ్ సర్కిల్తో ఎండ్ అయితే ఆ తర్వాత అవన్నీ వేరే పంచాయతీల కిందనే ఉంటాయి, పెనమలూరు కానీ అవన్నీ కూడా. ఇటు పక్కన వచ్చేటప్పటికి రామవరప్పాడు జంక్షన్ అంటే సెంటర్ వరకే లెక్క, అక్కడి నుంచి రామవరప్పాడు అవన్నీ కూడా వేరే పంచాయతీ లెక్కనే ఉంటాయి. అట్లాంటిది గన్నవరం దాకా ఇటు ఏలూరు రూట్లో సెట్ వెళ్ళిపోయింది, ఇటు పక్కన కంకిపాడు దాకా వెళ్ళిపోతూ వచ్చింది, ఇటు పక్కన గొల్లపూడి దాటి ఇబ్రహీంపట్నం రూట్ దాకా డెవలప్ అవుతూ వచ్చింది. అట్లాగే గుంటూరు కూడా అటు పక్కన మిర్చి యార్డ్ అవన్నీ దాటిపోయింది, ఇటు పక్కన గోరంట్ల దాటిపోయింది, అట్లాగే ఎదుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే రాజధాని అంటే 29 గ్రామాలకే పరిమితం, తాడికొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పరిమితం అనగానే ఒక్కసారి రియల్ ఎస్టేట్ అంతా దెబ్బతింది. పబ్లిక్లో ఒక్కసారిగా అప్పటిదాకా కోట్లు చేరిపోయినాయి కూడా డౌన్ అయిపోయింది. అదే సందర్భంలో ఇక్కడ పెరిగిపోయింది. అదే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైంది. కానీ అలాంటి సిచ్యుయేషన్లో కూడా విజయవాడలో గెలవగలిగారు నాని. ఎందుకయ్యా అంటే విజయవాడ ఈస్ట్ విజయం సాధించడంతో పాటుగా వివిధ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఇప్పుడు కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గెలవంది 2 సార్లు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి బుద్ధిరిగాక ఈ 10 ఏళ్లలో 2 సార్లు కూడా గుంటూరు విజయవాడ గెలవలేదు. ఇప్పుడు అక్కడ అమరావతి కాన్సెప్ట్ ఆయన్ని వెంటాడుతుంది. అందుకే అమరావతి అన్నటువంటి పేదలకి కాదు పెద్దవాళ్ల స్వర్గం, కొంతమంది పెద్దవాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఎవరికి చెప్పకుండా చేశారు అంటూ తీవ్ర ఆరోపణ చేస్తూ వచ్చారు ఆయన.